గతంలో ఒక ఇండస్ట్రీ రావాలంటే భయపడేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు బెదిరించి పంపించేసేవాళ్ళు. రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీ రాకుండా చేశారు. ఈరోజు ఇండస్ట్రీస్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, అలాగే మన ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి మీద నమ్మకంతో ఈరోజు ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తున్నాయి. ఈరోజు ఇల్లు నిర్మాణం జరుగుతుంది, చాలా వరకు సీసీ రోడ్లు అన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవంతా ఇసుక విధానం ప్రాపర్గా మెయింటైన్ చేయడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి పదంలో కూటమి నాయకులు ఎంతో నిబద్ధతగా పనిచేస్తూ ముందుకు వెళ్తుంటే ఇంకా కూడా వాళ్ళని విమర్శించడం అంటే ఇవంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం రోజు మేము ఏ రోజైనా మీరు చూస్తే తెలుగుదేశం నాయకుల వీడియోలు కానీ లేదా జనసేన నాయకుల వీడియోలు కానీ మీరు చూస్తే ఆ రోజు అంటే గర్వంగా ఉంటుంది. మన పార్టీ నిర్మించుకున్న రోజని ఆ రోజు నాయకుల గురించి మాట్లాడతాం, లేదా మనం చేసిన మంచి పనుల గురించి మనం మాట్లాడతాం, స్టార్ట్ చేసిన నాయకుల గురించి మనం మాట్లాడతాం. అవన్నీ వదిలేసి టిట్కో ఇళ్ళని మేము నిర్మించాము, తాళాలు వేసున్న వాటిని ఈరోజు తాళాలు ఓపెన్ చేస్తున్నారు. మనము ముందు టిట్కో హౌసెస్ నేను ఫస్ట్ ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత విజిట్ చేశాను. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తే హౌసెస్ ఎలా ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది. ఆ టిట్కో హౌసెస్ 70% పూర్తి చేసి చేతికి ఇస్తే అవి పూర్తి చేసి పేద ప్రజలకు అందించకుండా లేదా అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అరేంజ్ చేసి పేద ప్రజలకు ఇచ్చేసి ఉంటే 5 సంవత్సరాలు వీళ్ళు రెంటులు కట్టుకునే పరిస్థితి లేకుండా పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మా పేరు వస్తుంది లేదా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అని ఒకే ఒక్క కక్షపూరితమైన మనసుతో ఈరోజు ఆ టిట్కో ఇళ్లను కూడా పూర్తి చేయకుండా 20% ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఆ మౌలిక సదుపాయాలు ఇచ్చుంటే ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అవి చేయకుండా లేదా అభివృద్ధి చేయకుండా ఒక్క టౌన్లో ఈరోజు ఒక్క రోడ్డు వేస్తున్నారా లేదా ఒక్క డ్రైన్ వేస్తున్నారా? ఈరోజు మీరు వేస్తుంటే మాకు పని ఉండేది కాదు. డీసిల్టింగ్ చేయలేదు, ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయి డ్రైనేజీలు రోడ్ల మీదకి వస్తూ, లేకపోతే వెహికల్స్ వెళ్ళాలంటే అసలు గుంతలమయం, ఒక్క వెహికల్ కూడా వెళ్ళే పరిస్థితి, కనీసం బైకులు కూడా ఫ్రీగా వెళ్ళే పరిస్థితి లేకుండా మీరు రోడ్లు చేశారు, డ్రైనేజీలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పూర్తిగా వదిలేశారు జనాల్ని. కేవలం ఇక్కడ నుంచి శాండ్ తోలడం, చెన్నైకి తోలుకోవడం, దాంట్లో వచ్చిన డబ్బుల్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం, కంప్యూటర్లో కొట్టుకోవడం, పెట్టుకోవడం, కోట్లలో డబ్బులు సంపాదించడం, వెనకేసుకోవడం, ఇవి తప్ప ఏదైనా అభివృద్ధి పనులు చేశారా?